ఎక్కడ? చేను కాడ. కనిపిస్తలేవు. నువ్వెక్కడ? నేను కూడా చేనులోనే. నువ్వు కనిపిస్తలేవు. ఎనిక్కిదిరి కనపడతా. ఈయనే ఉండి ఫోన్ చేసినావా? నువ్వు వీడే ఉన్నావు, నాకేం తెలుసు. ఊరిని ఎనిక్కిదిరి అంత ఓపిక లేదు. మరి నువ్వు ఈయనే ఉండి ఫోన్ ఎత్తినావా? నాకు కూడా వెనకలు తిరిగి ఓపిక లేదు. అనుకున్నా. సర్లే, మ్యాటర్ ఏందో చెప్పు. రేపు ఏందో గుర్తుందా? సోమవారం. వారం కాదురా, రేపు ఒక స్పెషల్ రోజు. మీ తాత తద్దినామా? మా తాత తద్దినం స్పెషల్ ఎందుకు అవుతుంది? అంటే ఫ్రీగా భోజనాలు పెడతారు కదా. జోకులు ఆపు. అదేం జోక్ కాదు, నేను సీరియస్గానే చెప్తున్నా. రేపు ఒక స్పెషల్ రోజు ఉంది, బాగా గుర్తు తెచ్చుకో. ఒకసారి నా పేరేందో నాకే గుర్తుకుంటుంది, రేపేదో నాకేం గుర్తుంటుంది. రేపు బచ్చగాని బర్త్డే. అదే రా, మన ఫ్రెండ్ పేరే బచ్చగా. అవును కదా, మన పేరే బచ్చా. రేపు బర్త్డే ఉంది, ఏం చేద్దాం? బర్త్డే ఉంటే బర్త్డేనే చేద్దాం. బర్త్డే ఉంటే బర్త్డేనే చేస్తారు, పెళ్ళి చేయరు. అదే ఎట్లా చేద్దాం అంటున్నా. ఎట్ట పడితే అట్ట చేద్దాం. వన్ బర్త్డేకి ప్లాన్ అవసరం లేదు. ఎట్ట పడితే అట్ట చేయనికే ఇదేమో హోలీ పండుగ కాదు, వన్ బర్త్డే. మనం వానికి మంచిగా సెలబ్రేట్ చేస్తే వాడు మనకు మంచి పార్టీ ఇస్తాడు. వాని ముఖం ఇస్తాడు పార్టీ. పోయినసారి కోపంతో కేక్ కట్ చేపిస్తే పైసలు లేవని పార్టీ ఇచ్చలేడు. అదే మరా, మనం కోపంతో సెలబ్రేట్ చేసినందుకు వాడు హట్ అయి పార్టీ ఇచ్చలేడు. కాబట్టి సార్ గ్రాండ్ చేద్దాం. గ్రాండ్గా అంటే ఎగ్ పఫ్తో చేద్దామా? అరే ఎగ్ పఫ్ కాదురా, కూల్ కేక్ తెద్దాం. కూల్ కేకా? నాతో పైసలు లేవు. నీతో పైసలు లేవా, వానికంటే పైసలు లేవా? రెండోదో ఖాయం చేసుకో. ఇది ఒకసారి నన్ను నమ్ము. మనం కూల్ కేక్తో మంచిగా సెలబ్రేట్ చేద్దాం, వాడు మనకి గ్రాండ్గా పార్టీ ఇస్తాడు. వానికి అంత సీన్ లేదురా, కేక్కి పైసలు బొక్క. నేను చెప్తున్నా, ఇది ఒకసారి నన్ను నమ్ము. సరే, కేక్ ఎంత కావాలో చెప్పు. కూల్ కేక్ కేజీ 600 ఉంది, 500 మిగతా నేను చూసుకుంటా. నేనే 500 ఇస్తే మరి నువ్వేం చూసుకుంటావు? పైన 100 ఉందిగా, నేను చూసుకుంటా. కథలు పడాకు. నువ్వు 300, నేను 300, సగం సగం వేసుకుందాం. అరే నాతో లేవురా, ఉంటే ఇస్తుంటే. సరే, నీకు నేను 300 అప్పిస్తా, మళ్ళీ రిటర్న్. అప్పించకంటే నువ్వే మొత్తం ఇవ్వచ్చుగా. నాటకాలు వద్దు. వాడు కానీ పార్టీ ఇవ్వకుంటే పైసలు మొత్తం నాకే బొక్క. బొక్కెందుకు పడుతుందరా, మనమే కేక్ తింటాంగా. అరే అయితే మొత్తం నువ్వే కదరా, మనమే తింటాం కదా. అట్లా కాదరా, నాతో డబ్బులు లేవు. నాతో కూడా లేవు. నేనేం అమ్మానికి అల్లుని కాదు. నేను చెప్పేది విను డూడ్. వేస్తే మన ఇద్దరం సగం సగం వేస్తాం, లేదంటే బర్త్డే క్యాన్సల్. ఇంకో మాట లేదా? మన దగ్గర బేరాలు లేవమ్మా. సర్లే, నేను సగం ఇస్తా, క్యాండిల్ మాత్రం నువ్వే చూసుకో. 300కి ₹1 కూడా ఎక్కువ. గట్టిగా ఫిక్స్ అయినావా? గట్టి అంటే గట్టిగానే. సరే, రేపు వన్ బర్త్డే, ఈరోజు నైట్ మనం కేక్ కట్ చేపిద్దాం. రాత్రి 8 గంటలకు రా. కరెక్ట్ 12 గంటలకు. అంటే బచ్చగాని కోసం రాత్రి 12 గంటల దాకా మేలుకోవాలా? అంతే కదా మరా, మేలుకునాలా? నాకంత ఓపిక లేదు, వాని కోసం అస్సలకే ఓపిక లేదు. ఓపిక లేదంటే ఎట్టరా, ఒకరోజు నిద్ర లేకుంటే ఏమవుతుంది? నిద్ర లేకుంటే ఏం కాదా? అయితే మన బర్త్డే లేకుంటే కూడా ఏం కాదులే. ఊరిని మరి నేను గోపిద్దాం. పొద్దున నేను 6 గంటలకు ఫ్రీగా ఉంటా, ఆ టైంలో అయితే ఓకే. పొద్దున 6 గంటలకు కేక్ ఎవడు వస్తారా? ఇంకెవరు, మనమే. ఆ టైంలో కొత్తగా సెలబ్రేషన్ చేస్తే కూడా బాగుంటుంది. ఉంటుంది. ఆ టైంలో వాడు నిద్ర కూడా లేడు. అయితే బర్త్డే క్యాన్సిల్ చేద్దాం. రేపు మధ్యాహ్నం 1 గంటలకు కేక్ కోపిద్దాం. అది కరెక్ట్ లంచ్ టైం కాబట్టి డైరెక్ట్ రెస్టారెంట్కి పోయి బిర్యానీ తిందాం. బిర్యానీ నువ్వు తినిపిస్తావా? నేను కాదురా, వాడే తినిపిస్తాడు. వందేగా బర్త్డే. వాని ముఖం తినిపిస్తాడు. వాని లైఫ్లో మొత్తంలో 2 సార్లు కన్నా ఎక్కువ తినలేడు బిర్యానీ. వాడు మనకు తినిపిస్తాడా? అది కూడా కరెక్టే అనుకో, ట్రై చేద్దాం. ట్రై చేసినా వేస్ట్ అని తెలిసి ట్రై చేయడం కూడా వేస్ట్ కదా. వాడే ఫోన్ చేస్తున్నాడు. హలో అన్నవరా? లొకేషన్లా అన్న, నేను కూడా వస్తున్నా. ఏం చేస్తావు వచ్చి? నువ్వేం చేస్తావు, నేను కూడా అదే చేస్తా. సర్లేరా. ఏమంటా? వచ్చి సోది పెడతాడంట. మనం ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడు ఆ బచ్చగాడు ఎందుకురా? ఎందుకంటే వాడు కూడా బచ్చాడు కాబట్టి. సర్లే, మన ప్లాన్ ఏడుంది? బిర్యానీ కాడనే ఉన్నాం. ఆ బిర్యానీతో పాటు వాని పెద్ద ట్రీట్ అడుగుదాం. ఏంద్రా బిర్యానీ అంటారు? ఎవరు తినిపిస్తున్నారు? ఇంకెవరు, నువ్వే. నేనే తినిపిస్తా. రేపు నీ బర్త్డే కదా, నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం. సర్ప్రైజ్ అని నువ్వు ఇప్పుడే చెప్పిస్తావా? మరి చెప్పకపోతే సర్ప్రైజ్ వేస్ట్ అవుతుంది కదా. అవునా? ఏందిరా సర్ప్రైజు? ఒక కూల్ కేక్ కోపిస్తాం. ఇంకా అంతే. అంతేనా? అది సర్ప్రైజా? నీకు అదే ఎక్కువ, దానికే అదృష్టం ఉండాలి. మేమిద్దరం కేక్ కట్ చేపిస్తాం, నువ్వు మాత్రం మన గ్యాంగ్ 10 మందికి బిర్యానీ తినిపించాలి. 10 మందికి బిర్యానీ? ఏం తక్కువైనారా? ఇంకొక 5 మందిని వెళ్దామా? పిలుచు, ఇంక 30 మంది పిలుచు. నా బండి అమ్మి పాటిస్తాం మీకు. ఈ మాత్రం దానికే బండి అమ్ముతావా? అంత అవసరం లేదు, తాకట్టు పెట్టు. తాకెట్టు పెడితే అంతే, ఇంకా అది అక్కడనే పోతుంది. నా మాట విని అమ్మాయి. ఏంది మీ పార్టీ కోసం నా బండి అమ్మల్లా? అది నీ ఇష్టం. బండి అన్నమ్ము, ఇల్లు అన్నమ్ము, మాకు మాత్రం పార్టీ కావాలి. మీకు పాటిస్తే నాకేం వస్తుందిరా? నేనెందుకు వెళ్ళరా మీకు పార్టీ? మరి అలాంటప్పుడు ఎందుకు పుట్టినావు? సరే, పుట్టినావు, మాకెందుకు ఫ్రెండ్ అయినావు? నువ్వు పుట్టినావు కాబట్టి. మరి మాకు ఫ్రెండ్ అయినావు కాబట్టి మాకి నీ బర్త్డే పార్టీ ఇవ్వాల్సిందే. ఏం భయపడుతున్నారా? కాదు, బెదిరిస్తున్నావు. పార్టీ కూడా ఏం చేస్తారు? నువ్వు పెద్ద తేడావడావని ఊరంతా సాటిస్తాం. నీకు హెచ్ఐవి ఉందని ఊరాల పుకారు లేపుతాం. వద్దురా బాబు, మీరు చేస్తారు పార్టీ ఇస్తాలే. చెప్పని ఏం కావాలా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, రాగి ముద్ద, నాటుకోడి,
కౌసుపిట్ట కూర. కుర్రమేం చేప. రే సంవత్సరం మొత్తం తినేది ఒక్కరోజు తింటారా? కష్టమే కానీ తినేస్తాం. బర్త్డే అంటే మళ్ళీ వస్తుంది, వచ్చినప్పుడే గుంజి పాడేయాలి. బర్త్డే అంటే మళ్ళీ మళ్ళీ వస్తారా? ప్రతి సంవత్సరం వస్తుంది. బర్త్డే వస్తుంది కానీ పార్టీ ఎన్నికే నువ్వు రావు. అందుకే ఉన్నప్పుడు ఊపాలా, అయిపోయినప్పుడు ఆపాలా. ఏ రైమింగ్ బాగుంది. మళ్ళీ ఒకసారి రేపు. ఉన్నప్పుడు ఊపాలా, అయిపోయినప్పుడు ఆపాలా. బాగుంది. బాగానే ఉంటుంది. చెప్పురా బచ్చా, బిర్యానీ తిన్ని ఏ రెస్టారెంట్ పోదాం? 5 స్టారా 7 స్టారా? పైసలు ఉంటే 10 స్టార్ కూడా పోదాం, కానీ నా దగ్గర పైసలు లేవు. ఎంతున్నాయి? 116 రూపాయలు ఉన్నాయి. ఇవి నా చుట్టాల పిల్ల మీ వీడికి ఇచ్చినారు, కానీ నా పెళ్లి వేయలేను. నేను చెప్పినా రా ఆయన బతికి ఇంతే. వీనికి 600 పెట్టి కూల్ కేక్ తెస్తామంటే. కూల్ రాకి కూల్, నేను సెట్ చేస్తాగా. నువ్వేం సెట్ చేస్తావు? నా దగ్గర పైసలు లేవు. లేవా? ఇయ్యవా? నిజంగా లేవురా? నాకు తెలుసురా వీని గురించి, పెద్ద పీసినారు కొడుకు. ఇంకా వీనితో మాటలు అవసరం లేదురా. వీనికి హెచ్ఐ ఉందని ఊర్లో మొత్తం పుకారు లేపుదాం. అంతే, మనకి షుగర్ ఉందని ఊరా చెప్దాంపా. వద్దు దాగండి, నీ అడ్వాన్స్ చేసి మీకు బర్త్డే పార్టీ ఇస్తా. మీరు మాత్రం ఊర్లో పుకారు లేపకండి. రేపు డిసెంబర్ 25 నా బర్త్డే కాబట్టి మంచి సెలబ్రేట్ చేసుకుందాం. రేపు డిసెంబర్ 25 కాదు, ఏప్రిల్ 14. ఏప్రిల్ 14 అంటే నా బర్త్డేకి ఇంకా 10 నెలలు ఉంది. డేట్ తెలుసకుండా ప్లాన్ చేస్తావా బే?